మైక్రోఫైనాన్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధు క్యాషియర్ రమావత్ రమేష్ కీలక విషయాలు తెలిపాడు. ప్రధాన నిందితుడు రమావత్ మధు దగ్గర ఉద్యోగం చేస్తూనే మైక్రోఫైనాన్స్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు చెప్పాడు. అధిక వడ్డీ ఆశ చూపడంతో డబ్బులు కట్టినట్లు తెలిపాడు. మైక్రోఫైనాన్స్ డబ్బులు కలెక్ట్ చేసి మంగ్లీ ఇంటికి చాలాసార్లు వెళ్ళినట్లు చెప్పాడు. మంగ్లీ అనేక సార్లు మైక్రోఫైనాన్స్ ఆఫీస్కు వచ్చారని అన్నాడు. మైక్రోఫైనాన్స్ బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు. మైక్రో స్కామ్లా కొన్ని నాకాడ నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నాడు సార్. ఎవరు దాంట్లో కొట్టాడు, ఓన్లీ రమావత్ మధు దాంట్లోనే కొట్టిస్తా. క్యాష్ ఓన్లీ రమావత్ మధు, దానికంటే ఇంకా ఎవరు దాంట్లో కొట్టియలేదు కూడా. 30 లక్షలు ఒకటేసారి తెచ్చిండు. అది కూడా ఎప్పుడు ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు తెచ్చి ఒకటేసారి 30 లక్షలు ఇస్తే ఆ 30 లక్షలు తీసుకోపోయి ఎక్కడ ఇచ్చినాము, నేను ఈ చవాన్ శివ చవాన్ విఠల్ అనేటోడు డ్రైవర్ కాదు కానీ ఆయన కూడా ఒకటి అక్కడ ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు వస్తే వాళ్ళ ఇంటికాడ పోయినా. మంగళక్క ఉన్నది అక్కడ. మంగళక్క ఉంటే అక్కడ పోయి నేను ఫోటో దిగుదామని మంగళక్కతో ఇంకోసారి ఇక్కడ వచ్చిన నా ప్రూఫ్ చూసుకోవాలని నేను అక్కడ పోయి నేను ఒక ఫోటో దిగుదాని అంటే లేదు బాబు ఇక్కడ దిగొద్దు, సారి మేము 30 లక్షలు నెట్ క్యాష్ ఇచ్చేసిన. ఆ ప్రూఫ్ కూడా మా కాడ అన్నీ ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. ఇంకోటి ఏమనంటే నా ఫోన్లో కూడా ఉన్నాయి. నా ఫోన్లో ఏమనంటే మా అక్క మా అక్క ఆమెది బుట్టల కమ్మలు మేము సొమ్ములు మొత్తం పెట్టేసి SBI బ్యాంకుల నుంచి తెచ్చిన. ఇంకో